సాయంత్రం గ్రామంలో నిశ్శబ్దంగా గాలి వీచుతూ ఉండగా ఒక 20 ఏళ్ల అమ్మాయి ఒంటరిగా కూర్చుని లోలోపల తలమునకలై ఉంది. ఎందుకింత ప్రెషర్? అందరూ పర్ఫెక్ట్గా కనిపిస్తున్నారు, నేను మాత్రమే ఎందుకో సరిపోవట్లేదనిపిస్తోంది. మార్క్స్ పర్ఫెక్ట్ కావాలి, లుక్స్ పర్ఫెక్ట్ కావాలి, లైఫ్ కూడా పర్ఫెక్ట్ కావాలి, కానీ ఏదీ అలా జరగడం లేదు అని ఆమె మనసులో బాధతో అనుకుంది. అంతలో ముసలమ్మ నెమ్మదిగా దగ్గరికి వచ్చి, ఏమైందమ్మా, ఎందుకిలా బాధగా ఉన్నావ్ అని ప్రేమగా అడిగింది. అమ్మాయి తలదించుకుని, నాకన్నీ పర్ఫెక్ట్ కావాలమ్మమ్మా, కాని ఏదీ అలా జరగడం లేదు, అందరూ హ్యాపీగా కనిపిస్తున్నారు అంది. ముసలమ్మ చిరునవ్వుతో, అమ్మా, కనిపించేదంతా నిజం కాదు, నువ్వు నీ లైఫ్ని కంపేర్ చేసుకుంటున్నావు, అందుకే అలసిపోతున్నావు అని చెప్పింది. వెంటనే నేలపై ఒక గీత వేస్తూ, ఇది స్ట్రెయిట్ లైన్లా ఉందా అని అడిగింది. అమ్మాయి, లేదు, కొంచెం వంగి ఉంది అంది. అప్పుడు ముసలమ్మ, అదే జీవితం, మనకు స్ట్రెయిట్గా ఉండాలి అనిపిస్తుంది, కానీ అది ట్విస్ట్స్ టర్న్స్తోనే ఉంటుంది. పర్ఫెక్ట్ జీవితం అంటే సమస్యలు లేకపోవడం కాదు, సమస్యల మధ్య కూడా నిలబడగలగడం అని అర్థం చెప్పింది. పక్కనే ఉన్నొక పువ్వు చూపిస్తూ, ఈ పువ్వు అందంగా ఉంది, కానీ చిన్న మచ్చ ఉంది కదా, అది ఉన్నందుకే ఇది సహజంగా ఉంది. అలాగే నీ ఫ్లాస్, నీ మిస్టేక్స్, అవి నీ బలహీనతలు కాదమ్మా, అవే నిన్ను తయారు చేస్తున్న టూల్స్ అంది. అమ్మాయి కళ్లలో తడి కనిపించినా హృదయంలో ఓ శాంతి కలిగింది. అంటే నేను పర్ఫెక్ట్ కాకపోయినా నేను ఓకేనేనా అని అడిగింది. ముసలమ్మ ఆమె చేతిపై చెయ్యి పెట్టి, నువ్వు పర్ఫెక్ట్ కావాల్సిన అవసరం లేదు, నువ్వు నువ్వుగా ఉండటం చాలు అని చెప్పింది. ఆ మాటలు విన్న అమ్మాయి చిరునవ్వుతో, ఇప్పటివరకు నేను నా ఫ్లాస్ని హేట్ చేశాను, ఇక నుంచి వాటిని యాక్సెప్ట్ చేస్తాను, అన్నీ పర్ఫెక్ట్ కాకపోయినా నేను హ్యాపీగా ఉండొచ్చు అంది. సాయంత్రపు గాలి మరింత సున్నితంగా వీచుతుండగా ఒక కొత్త ఆలోచన ఆమె మనసులో పుట్టింది. అన్నీ పర్ఫెక్ట్గా ఉండవు, కానీ మనం మనల్ని అంగీకరించినప్పుడు జీవితం నిజంగా అందంగా మారుతుంది.